నమస్తే. మన భారతదేశ జనాభా 150 కోట్లు. అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. పెద్దలకి, పిల్లలకి, ఆడవాళ్ళకి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మన తెలంగాణ రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అలాగే మన చక్కటి జీవితాన్ని ఇచ్చిన ఆ భగవంతుడికి ఈరోజు 30/3/2025 ఉగాది రావడం అనేది విశేషమైనది. అలాగే ఈ రోజు నుంచి షష్ఠకుష్టమి ఏర్పడుతుంది కనుక మన ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ భగవంతుడు ఆశీస్సులతోటి ఉంటూ చల్లని దీవెనలతోటి ఉంటూ అలాగే 30 తేదీ నాడు తిరుమలకి వెళ్ళారండి. ఉగాది రోజు నాడు స్వామివారి దర్శనం అనంతరం ఈ స్వామివారి అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ తిరుమల వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళామండి. చక్కగా స్వామివారు మంచి దర్శనం ఇచ్చారు. మంచి బుద్ధిని, జ్ఞానాన్ని కూడా మనకిస్తూ చక్కటి జీవితాన్ని మనకిచ్చినందుకు ఆ తల్లిదండ్రులకు, ఆ భగవంతుడికి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరంలో మన భారతదేశం, మన రాష్ట్రం అంతా బాగుండాలి. అప్పుడే మనం దేశం, రాష్ట్రం బాగుంటే సుభిక్షంగా ఉంటామండి ప్రజలందరూ కూడా. స్వామివారి ఈరోజు మాడవీధిలో స్వామివారి ఊరికించారండి. అలాగే చక్కటి చూడండి, అసలు ఆ వేణుగులు చూస్తుంటేనే, ఆ దేవుడి దగ్గర చూస్తుంటేనే ఎంతో పుణ్యఫలం అండి. అలాంటి పుణ్యఫలం చూడడం, చేయడం అనేది మన అదృష్టం. సేవకులు కూడా చూడండి, ఎంతమంది భక్తులు వచ్చినా సరే ప్రతి ఒక్కళ్ళు సేవ చేసుకుంటున్నారండి. ఇది మనకి చాలా కృప అండి. ఆ కృప ఉంటేనే జరుగుతుందండి ఇదంతా. భగవంతుడు కృప లేనిదే ఏ మానవుడు ఏమి చేయగలడు. ఇదంతా మనకిచ్చిన భగవంతుడండి. అలాంటి భగవంతుడికి, తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి థ్యాంక్స్ చెప్తూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు.